నా జీవితంలో ఇలాంటి బజ్జీలు నేనెక్కడా చూడలేదు, చేయలేదు కూడా. అసలేమైంది చేయలక్క అనుకుంటున్నారా? మొన్నైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ఒక 4 బజ్జి మిరపకాయలైతే అమ్మమ్మ ఇచ్చి పంపించింది. వాటిని నేను బజ్జీలు చేసింది లేదు, తిన్నది లేదు. ఇవాళ ట్రై చేస్తే పోలే ఎలాగో వీడియో కూడా వచ్చిద్దనేసి ట్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక 2 స్పూన్లు శనగపిండిలో వాము వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఏమో బజ్జీలు ముంచి లేపడం కోసం పిండైతే కలిపి పెట్టుకుంటున్నాను. ఏం లేదు ఫ్రెండ్స్, మామూలుగా ఒక కొంచెం శనగపిండి వేసుకున్నాను. అలాగే వాము, ఇంకా ఉప్పు, ఇంకా మీ దగ్గర ఉంటే సోడా ఉప్పు వేసుకోండి, మంచిగా పొంగుతాయంట. నేనైతే నా దగ్గర లేదని సోడా ఉప్పు వేయలేదు. అంతా బాగానే చేసిన, ఎక్కడ జరిగిందో తెలియదులే కానీ బజ్జీలు లాగైతే రాలేదబ్బా. లాస్ట్కి మా హస్బెండ్ రియాక్షన్ అయితే తీశాను, అది సపరేట్గా ఒక వీడియోలో పెడతాను చూడండి. అసలు ఇలా కూడా ఉంటాయా అని అన్నారు, కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడైతే బజ్జీ మిరపకాయలకి నేను పినీస్ పెట్టి మధ్యలో కట్ చేస్తున్నాను, ఘాటు పెట్టేసి. ఇంకా నేను ఫస్ట్లో కలుపుకున్నాను చూశారు, కొంచెం శనగపిండి, వాము. ఆ పొడి పిండిని ఘాటు పెట్టుకున్న మిరపకాయ లోపల స్టఫ్ చేసేయాలి. మొత్తం 4 మిరపకాయలు కూడా చేశాను. నేను ఇలా అవుతుందనేసే నేను తక్కువ క్వాంటిటీలో చేసుకున్నాను, లేకపోతే ఇంటికి వచ్చాక అక్షింతలు సుప్రభాతం అని పాడేవారు మా హస్బెండ్. ఎందుకంటే ఆయిల్ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, నువ్వు అన్ని ప్రయోగాలు చేసి ఆయిల్ మొత్తం పాడు చెయ్యి, మళ్ళీ ఒక వారం రోజులు కూడా రావట్లేదు 1 కేజీ అనేసి నన్నే తిడుతున్నారు. మీరే చెప్పండి, కరెక్ట్గానే చేశాను కదా మిర్చి బజ్జీలు, మరి ఎందుకు ఇలా వచ్చాయో నాకు తెలియట్లేదు. మళ్ళీ ఇది చాలా డబుల్ కోటింగ్ కూడా వేసానండోయ్. ఫస్ట్ అయితే నా ఎక్స్ప్రెషన్స్ చూసి మీరైతే సూపర్ వచ్చింటుందని అనుకుంటారు కదా, నేను చెప్పకపోతే అలానే అనుకునేవాళ్ళు. చిచ్చి శైలక్క, పెళ్ళయి 8 సంవత్సరాలు అవుతుంది, నీకు మిర్చి బజ్జీ వేయడం రాదా? అవ్వా, ఎవరికైనా చెప్తే నవ్వుతారు. అందుకే ఎవరికి చెప్పకండి మీరు, నేను కూడా ఎవరికి చెప్పను, ఎందుకంటే నా పరువు పోయింది ఫ్రెండ్స్. అందుకే మీ శైలక్క పరువు కాపాడడం కోసం మిర్చి బజ్జీ పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో ఎలా చేయాలో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.